హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం చేసుకునేది సీర. అది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు చేసుకునేది సీర. ఇది రవ్వ, బొంబాయి రవ్వ, చక్కెర, నెయ్యి, పాలు, తర్వాత అన్నీ కలిసి డ్రై ఫ్రూట్స్, ఇలాచి, ఇవి ఉడక. స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలా ఈ రవ్వ వేసి ఎంచాల. మంచిగా ఇచ్చిన తర్వాత పాలు వేసి వేడైన తర్వాత ఇది రవ్వ వేగింది. ఇది తీసి బేసన్లో పోసుకొని పాలు వేసరి పెట్టుకోవాలి. ఇదంతా మొత్తం పోసి మంచిగా వేగింది. చూడు అయిపోయింది. ఈ డబ్బా ఈ నీళ్ళు పెట్టేసి నీళ్ళు పోసేయాలి దానికి తగినన్ని. డబ్బా ఇంచిన తర్వాత ఇందులో చక్కెర వేసి కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకోవాలి. రవ్వల చక్కెర అంతా కలిపి నీళ్ళు ఎసరు వచ్చిన తర్వాత ఆ నీళ్ళల్లో పోయాలి. నీళ్ళు ఎసరు వచ్చింది, పాలు దాంట్లో పోసేయాలి. వేడి చేసిన పాలు నీళ్ళు పోసేసి కొద్దిగా వేడైన తర్వాత ఆ రవ్వ వేసేయాలి. ఇలా ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించినాయి అన్నట్టు డ్రై ఫ్రూట్స్. ఇవి యాలకుల పొడి ఈ రవ్వలనే కలుపుకోవాలి. పాలు వేడైనాయి, పోసేసి కలిపేసేయాలి. అదంతా పోసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. అదంతా కలిసేదాని కొరకు అంతా కలుపుకొని మంచిగా ఉడికిన తర్వాత దించేసుకుంటే అయిపోతుంది. అయిపోయింది ఇది సిరా. మూత తీసి దాంట్లో కొంచెము నెయ్యి వేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలేంచినాయి, ఇవి నెయ్యిలేంచినాయి, ఇవేమో కుడక వక్కలు. ఇవన్నీ కూడా ఇట్లా పైన వేసుకొని సీర మొత్తం అయిపోయింది. ఇగో చూడండి.